నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, రాజాసాబ్ మళ్ళా కొత్త వార్త ఒకటి వింటూ ఉన్నాము. మారుతి అసలంటే ఆ సినిమాని మళ్ళా ఏవో కొన్ని మార్పులు చేస్తున్నారు అని. సో ఏంటి సార్, అంటే దాని మీద నాకు కాంట్రవర్సీ ఏంటి? అంటే 'రాజాసాబ్' మీద కుట్ర జరుగుతుందన్నట్టుగా మారుతి హ్మ్. మాట్లాడాడు. ఇది నిజానికి చాలా మందికి బాగా నచ్చింది. బట్ కావాలని ఒక మిక్స్డ్ టాక్ అని క్రియేట్ చేస్తున్నారు. దీని వెనక కుట్ర ఉందనేది ఆయన మాట్లాడాడు. హ్మ్. 10 రోజుల తర్వాత చూడండి దీన్ని 'ప్రభాస్ విశ్వరూపం' చూస్తారు మీరు అనేది కూడా ఆయన చెప్పాడు. హ్మ్. బట్ అంటే మారుతి అంతకుముందు మాట్లాడి ఛాలెంజ్ చేసి ఈ హ్మ్. సినిమా బాలేకపోతే మా ఇంటికి రావచ్చు అని విల్లా నెంబర్ కూడా ఇచ్చి కొండపూర్లో ఇవన్నీ చేయడంతో జనాలకి ఈజీ టార్గెట్ అయ్యాడు. ఇంత బిల్డప్ ఇస్తే మేము నిజం అనుకుని ఈ సినిమా చూస్తే ఇలా ఉందని. ఈవెన్ అమెరికాలో కూడా చాలామంది స్త్రీల వీడియోలు కూడా బయటకు వచ్చాయి. హ్మ్. అందులో ఒక ఆవిడ చెప్తుంది, మారుతి ఒక పని చేయి, నువ్వు ఆ విల్లా నుంచి బయటకు వెళ్ళిపో అని చెప్తుంది. ఇంకొకరు నా $30 వెనక్కి ఇవ్వమని అడుగుతున్నారు. హ్మ్. ఇలాగా అక్కడ ఎందుకంటే అక్కడ కాస్ట్ ఎక్కువ కదా! $30 పెట్టి అవును. సినిమాకెళ్తే సినిమా ఇంత ఘోరంగా ఉందని చాలా ఈ మధ్య కాలంలో నేను చూడలేదు ఇంత బూతులు తిట్టడం. 'అఖండం' మీద కూడా వ్యతిరేకత వచ్చింది గానీ, ఇంకా. 'అఖండ'కి పాజిటివ్ కూడా అంతే ఈక్వల్‌గా ఉంది. హ్మ్. చాలా మందికి నచ్చింది. సనాతన ధర్మం ఇది చేయడం గానీ, బాలకృష్ణ పెర్ఫార్మెన్స్ గానీ, యాక్షన్ సీన్స్ కానీ వాటన్నిటికి అపోలాజ్ వచ్చింది. దీంట్లో యునానిమస్‌గా దీంట్లో బాగుండేది ఏదనేది ఎవరు చెప్పలేకపోతున్నారు. హ్మ్. సో, ఇంత చెత్తగా ఉంది అనేది. ముఖ్యంగా ఫస్ట్ 1 అవర్ అయితే అసలు ఎవరు ఈ సినిమా చిన్న పిల్లోడు కూడా ఇంతకంటే షార్ట్ ఫిల్మ్స్ కూడా ఇంతకంటే తీస్తున్నారు. హ్మ్. ఒక అనుభవం ఉన్న డైరెక్టర్ ఇలా తీసాడా అని. అక్కడ కూడా ప్రభాస్ ఒకడే సీరియస్‌గా పెర్ఫార్మ్ చేస్తున్నాడు గానీ, మిగతా వాళ్ళకి అసలు ఏం చేయాలో కూడా తెలియట్లేదు. ఆ! అంటే నో క్లూ అంటారు కదా! సీన్ టు సీన్ కనెక్ట్ అవ్వట్లేదు. కనెక్ట్ అవ్వట్లేదు. అది పనికిమాలిన సీన్‌లు. తాతని ఎతకడానికి పోతుంటాడు. మధ్యలో పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తుంటాడు. రొమాన్స్ చేస్తుంటాడు. ఒక ఆవిడ వస్తుంది, డబ్బులిస్తుంది. ఆ డబ్బులు సడెన్‌గా సూట్‌కేస్ ఎవరో కొట్టేస్తారు. ఆ కొట్టే వాళ్ళతో ఫైటు. హ్మ్. ఇవన్నీ ఎప్పుడు పురాతన కాలపు సీన్‌లనమాట. సో, మరి వీళ్ళు కాంటెంపరరీ సినిమా చూడట్లేదా? లేకపోతే 'ప్రభాస్‌ని' ఎలా ప్రెజెంట్ చేయాలో తెలీదా? అందరికీ షాకు. అందువల్ల 'మారుతి' మీదనే ఎక్కువ వచ్చింది. ఎందుకంటే ప్రధానంగా స్క్రీన్ ప్లే ఆహ్, తప్పే ఉంది. రైటర్ హ్మ్. తప్పే. తీసింది అవన్నీ ఓకే గానీ, రైటర్‌గా స్క్రిప్టే బేసిక్‌గా ప్రాబ్లమ్ ఉంది. అయితే ఇక్కడ 'మారుతిదే తప్పా' అనేదే ఇక్కడ చర్చ. ఎందుకంటే ప్రొడ్యూసర్ ఏం చేస్తున్నాడు, అన్నిటికంటే 'ప్రభాస్' అతను సెలక్షన్. ఆ! అతను పాన్ ఇండియా స్టార్‌గా ఉండి, ఇవాళ పాన్ ఇండియా స్టార్‌లందరూ గూడా అతి జాగ్రత్తగా స్క్రిప్ట్‌ని చూస్తున్నారు. హ్మ్. ఇప్పుడు అదేదో 'మహేష్ బాబు' 30 సార్లు రిజెక్ట్ చేశాడు 'త్రివిక్రమ్ శ్రీనివాస్' స్క్రిప్ట్ అని ఆ మధ్య వార్తలొచ్చాయి. అంతగా ఏ డైరెక్టర్‌ని గూడా వాళ్ళు వదిలిపెట్టట్లేదు. ఎందుకంటే డైరెక్టర్‌దేముంది, ఒక ఫ్లాప్ వచ్చినా కొద్ది రోజులకి మళ్ళీ ఇదే. హీరోకి అది గాదు కదా! ఆ! హీరోకి మార్కెట్ చాలా కాంపిటీషన్ ఉంటది. సో, అందువల్ల వాళ్ళకి దెబ్బ తగిలితే కూడా ఆ స్థాయిలో దెబ్బ తగులుతుంది. సో, 'ప్రభాస్' ఆల్రెడీ 'ఆదిపురుష్' కావచ్చు, హ్మ్. అంతకుముందు 2, 3 సినిమాలు ఫ్లాప్ ఉన్నాయి. కానీ ఇది చూసుకున్నప్పుడు నేషనల్ వైడ్‌గా హిందీలో గూడా ఒక అతి తక్కువ కలెక్షన్‌లలో 'ప్రభాస్‌ది' రెండవ అతి తక్కువ అనమాట. 6,00,00,000 వచ్చింది ఫస్ట్ డే. హ్మ్. సో, అంత ఘోరమైన కలెక్షన్‌లు హిందీలో గూడా వచ్చాయి. ఎందుకంటే ఇది హిందీలో గూడా రివ్యూలు మామూలుగా నెగెటివ్‌గా లేవు. అందులో కొంత పెయిడ్ రివ్యూస్ ఉన్నాయని వార్తలొచ్చాయి. ఉండొచ్చు హ్మ్. గూడా. కానీ మామూలు ఆడియన్స్ అభిప్రాయాలు చూసుకుంటే గూడా యునానిమస్‌గా ఇది. ముఖ్యంగా తెలుగులో దీని పట్ల చాలా వ్యతిరేకత వచ్చింది. ఫస్ట్ డే ఆక్యుపెన్సీ రేట్ 57 ఉంటే నిన్నటికి సాటర్‌డే నిజానికి వీకెండ్ ఎక్కువుండాలి. వీకెండు, ఫెస్టివల్ మూడు అన్నీ ఎక్కువుండాలి. అవును. అలాంటిది 44%కి పడిపోయింది. కలెక్షన్ గూడా 48% డౌన్ అయిపోయింది నిన్నటికి. ఓకే. సో, అంత దారుణంగా రావడానికి కారణం ఏందంటే, 'ప్రభాస్' సినిమాకి ఆ విధంగా ఉండకూడదు. పైగా ప్రీ రిలీజ్ మంచి బజ్జొచ్చింది. హ్మ్. అలాంటిది ఇప్పుడు 'మారుతి' మీద ఉంది. 'మారుతి' ఏమో ఇది కుట్ర జరిగిందని నిన్న ప్రకటనిచ్చాడు. ఓపెన్‌గా మాట్లాడాడు. ఇది అతను ఇప్పటికి గూడా ఒప్పుకోవడానికి సిద్ధంగా లేడు. హ్మ్. మామూలుగా ఎనీ డైరెక్టర్ గూడా మాది ఫ్లాప్ అని రెండో రోజు ఎవరు గూడా ఒప్పుకోరనుకోండి. అవును. సో, ఆయన గూడా అదే మాట్లాడుతున్నాడు. ఇది ఇంటలెక్చువల్‌కి నచ్చింది. ఆహ్, మామూలు వాళ్ళకి నచ్చలేదు. ఇట్లేదో మాట్లాడుతున్నాడు. అక్కడే అర్థమైపోతుంది. అంటే డిఫెన్స్‌లో ఇంటలెక్చువల్ కోసం తీయలేదు గదా! ఆయన సినిమా. ఇంటలెక్చువల్ హ్మ్. కోసం తీస్తే 400,00,00,000 ఖర్చు పెట్టి 'ప్రభాస్' ఎందుకు తీయాలి? అవును. రెండోది ఆడ ఏముంది ఇంటలెక్చువల్ తక్కువలో?
పిచ్చి సీన్లంతా వేసి అవి ఇంటలెక్చువల్ అంటే అవునా? ఇవాళ ఓల్డ్ సినిమా అందరికీ ఎక్స్పోజ్ అయిపోయింది. ఓటీటీ వచ్చిన తర్వాత ప్రపంచంలో ఉండే గొప్ప సినిమాలందరూ చూసేస్తున్నారు. హ్మ్. కాబట్టి ఏది ఇంటలెక్చువల్ సినిమా, క్వాలిటీ సినిమా ఇది అందరికి తెలిసిపోయింది ఇవాళ. ఆస్కార్ నామినేషన్ అనగానే ఇక్కడ అందరూ ఆ నామినేటెడ్ ఫిల్మ్స్‌ని అవును. డౌన్‌లోడ్ చేసుకొని చూస్తున్న కాలం ఇది. ప్రతి ఒక్కరు డిస్కస్ చేస్తున్నారు. అలాంటి దాంట్లో వచ్చి ఒక పనికిమాలిన సినిమా తీసి మీకు ఇంటలెక్చువల్స్ నచ్చిందంటే ఎవడు ఇంటలెక్చువల్ ఆడ? అవును. సో, ఇది ప్రాబ్లమ్. మారుతి సైలెంట్‌గా ఉన్నా బాగుండేది గానీ, అతనొచ్చి పెట్టినాక ఇంకా ఎక్కువయింది అతని మీద. అవును. ఈ నేపథ్యంలో అతను ఇంకోటి అనౌన్స్ చేశాడు. అదేందంటే కొన్ని సీన్‌లు మిస్ అయినాయి. ప్రాబ్లమ్ వచ్చింది. దాన్ని గూడా ఇప్పుడు మేము కవర్ చేస్తున్నాం. అది గూడా అందరికి హ్మ్. ఆశ్చర్యం. ఎందుకంటే 400,00,00,000 సినిమా తీసి హ్మ్. ఎట్లా మిస్ అవుతాయి? ప్రభాస్ ఇంపార్టెంట్ సీన్‌లు ట్రైలర్‌లో ఉన్నవి ఎట్లా మిస్ అవుతాయి? అంటే అవి గూడా చూసుకోరా? సో, ఇంత నెగ్లిజెన్స్ ఏంటి అన్న విమర్శలు గూడా వస్తున్నాయి. హ్మ్. ఏదేమైనా శనివారం నుంచి మేము కొత్త వెర్షన్‌ని రిలీజ్ చేస్తా ఉన్నట్టుగా మారుతి చెప్పాడు. హ్మ్. కానీ దానికి రియాక్షన్ చూస్తే ఏమీ లేదక్కడ. ఇంకా హ్మ్. 48% డౌన్ అయింది తప్ప కలెక్షన్‌లు ఏమి లేదు. ఇంకా సండే ఈరోజు నిజానికి సాటర్‌డే, సండే బాగుండాలి. సండే గూడా ఆల్రెడీ నైట్‌కి మనశంకర్ వరప్రసాద్ గారు పడిపోతుంది. ప్రీమియర్ షో పడిపోతుంది ఈరోజు. అవును. కాబట్టి ఇంకా ఇది మర్చిపోవాల్సింది. ఇంక మండే నుంచి ఇంక వరుసగా సినిమాలు అవును. ఒకదాని మొత్తం తర్వాత ఒకటి ఇంక రిలీజ్ రిలీజ్ అయిపోతూ ఉంటాయి. అయిపోతుంది. 'రవితేజ' ఉంది. తర్వాత 'శర్వాద్' ఉంది. తర్వాత 'నవీన్ పోలిశెట్టిది' ఉంది. హ్మ్. ఇక్కడే ఆహ్, 4 సినిమాలున్నాయి అవును. తెలుగులోనే. అవును. అది గాకుండా 'పరాశక్తి' రిలీజ్ అవుతుంది. ఇంకా వేరే సినిమాలు గూడా ఉన్నాయి. అవును. వేరే భాషలవి. సో, కాబట్టి హిందీలో గాని, ఎక్కడ గాని ఇంకా ఈ కలెక్షన్‌లు మర్చిపోవాల్సిందే. కొన్నోళ్ళైతే నెల్లూరు నుంచి ఒక వీడియో వైరల్ అవుతుంది. మారుతిని హ్మ్. భాషలో బండబూతులు తిడుతున్నాడతను. అసలు ఇలా తలబట్టుకుంటున్నాడు. హ్మ్. 5,00,00,000 కొన్నాడట. అబ్బా! సో, 5,00,00,000కి అమ్మాడు. అనేసి బండబూతులు ఇది సినిమానా అనేసి అతను హ్మ్. ఆ వీడియో గూడా వైరల్ అవుతుంది. అందరికంటే ఇప్పుడు ప్రేక్షకులదేముంది బాలేదంటే అవును. వెళ్లరు. మరి ఆల్టర్‌నేటివ్స్ ఉన్నాయి. రూ. 100 టికెట్ ప్రొడ్యూసర్ డబ్బులు పోతాయి. ఎట్లాగో సేఫు అమ్మేసుకున్నాడు. అవును. ప్రభాస్‌ది ఆల్రెడీ స్పిరిట్ ఉంది గాబట్టి ఇది మర్చిపోయి జంప్ అవుతాడు. అవును. కానీ ఇప్పుడు కొన్నోళ్ళ బయర్స్ పరిస్థితి ఏంటి? ప్రాబ్లమ్. బయర్స్ పరిస్థితి ఏంటి? అవును. సో, ఆల్రెడీ 'అఖండ' కొన్నోళ్ళే దీన్ని గూడా కొంతమంది కొన్నారు. అవును. 'అఖండలో' ఆల్రెడీ లాస్ వచ్చింది. ఇప్పుడు దీంట్లో వాళ్ళు అసలు ఆయన పరిస్థితి జూస్తే అతను అవును. ఎంత ఎందుకంటే 5,00,00,000 అంటే వాళ్ళ దగ్గరేం డబ్బులుండవు గదా! ఎక్కడో అవును. తెచ్చి ఇస్తారు. ఇప్పుడు ఈళ్ళు అప్పులు అయిపోయి ఆత్మహత్యలు చేసుకోవడం తప్ప మాకు మార్గం లేదన్నట్టుగా మాట్లాడుతున్నారు. మరి తిరిగి చెల్లించాల్సిన పరిస్థితి ఏమైనా ఏర్పడుతుందా సార్? చెల్లించేదేమి ఉండదండి. అట్లా లేదు. అగ్రీమెంట్‌లో అట్లా ఉండదు. ఎందుకంటే ఓకే. మీకు ఆదాయం మీకు లాభం వస్తే మాకిస్తారా అని అడుగుతారు గదా! వీళ్ళు గూడా. అవునవును. ఇదంతా మోరల్ ఇదే తప్ప లీగల్‌గా, టెక్నికల్‌గా ఏమి చేయలేని పరిస్థితి. హ్మ్. అందుకనే వాళ్ళ ఆక్రోశాన్ని ఇంకా మీడియాతో డైరెక్ట్‌గా. అందుకని ఇప్పుడు అందరూ గూడా మారుతిని తిడుతున్నారు గానీ, ఇక్కడ మారుతి ఒకడే బాధ్యుడు అనేది రాంగ్ అవును. కాన్సెప్ట్. హ్మ్. మరి ఈయనేం జేస్తున్నాడు? సినిమా వచ్చినాకైనా తెలీదా? అవును. ఎవరికైనా తెలుస్తుందది. కామన్ ఆడియన్స్‌కి కూడా ఫస్ట్ 1 అర్థమైపోతుంది. అవర్ చూస్తే తెలుస్తుంది. అరే! ఈ సీన్ లేపేయి. ఇదెందుకు వేస్ట్ ఇక్కడ లేపేయి అనొచ్చు. ఇప్పుడు ఆ సూట్‌కేస్ ఎత్తుకుపోయేది ఆ ఫైట్ అనేది అనవసరం. ఆవిడెవరు వచ్చి అక్కడ సూట్‌కేస్ ఇవ్వడమే కామెడీగా ఉంది. సడెన్‌గా హ్మ్. వచ్చి డబ్బులిస్తుంది. అంటే అన్నీ గూడా ఏం గావాలో అది చేసేసుకుంటా ఎళ్ళిపోవడమే ఇష్టం వచ్చినట్టు. దానికి కనెక్షన్ ఏంటి? దానికి లింక్ ఏంటి? ఇంకేం లేదు. ఏమి లేదసలు. హ్మ్. అలాగా ఉందన్నమాట సార్ సీన్‌లు. ఇప్పుడు మీరు అంటే దాన్ని మళ్ళా కొత్త సీన్స్ యాడ్ కొత్త అంటే సీన్‌లు మరి ఇంకా ఎక్కువవుతుంది. డ్యూరేషన్ తగ్గిపోతుందా? తగ్గి సినిమా అదే పెరుగుతుందా? కొన్ని తీసేసే అవకాశం ఉంది. ఆ! కొన్ని ట్రిమ్ జేసి కొన్ని పెడతారు. హ్మ్. డ్యూరేషను అందరూ గూడా యునానిమస్‌గా చెప్తుండేదేమంటే 30-40 నిమిషాలు దీంట్లో లేపేయొచ్చు అని. అవును. సో, అది కొంతగాని చేస్తే కొద్దిగా బెటర్‌గా ఉండే అవకాశం ఉంది. బట్ హ్మ్. ఆల్రెడీ టైం అయిపోయింది. అవును. ఇంకా అది ఇది గాదు. ఇంకేమన్నా ఉంటే ఓటీటీలో ఎడిట్ చేసుకోవాలి తప్ప, హ్మ్. ఇప్పుడు దాని రిపేర్ కార్యక్రమం థియేటర్ మళ్ళా వెర్షన్ అదొక రిపేర్ కార్యక్రమం పనికిమాలిన అంటే పని. ఆల్రెడీ వేరే సినిమాలొచ్చేసి వేరే ఆల్టర్‌నేటివ్ జనాలకున్నప్పుడు అవన్నీ పక్కన పెట్టి దీనికెందుకెళ్తారు? అవును. ఇప్పుడు 'రవితేజ'దుంది. నేనిందాక చెప్పిన 3 సినిమాలు అందరూ పెద్ద ప్లస్ స్టార్స్ ఇంకా ఉన్నాయి ఆహ్, వెనక కాబట్టి 'చిరంజీవి' సినిమా ఉంది. దీనికెళ్తారు గదా! హ్మ్. సో, అందువల్ల చిరంజీవి గూడా మాట్లాడాడు దీని గురించి కానీ, ఆయనకే ఉపయోగం ఫైనల్‌గా. ఆయన అవును. మాట్లాడుండొచ్చు బాధతో. కానీ ఓవరాల్‌గా అయితే మారుతి మీదనే ఇదుంది. కుట్ర జరగొచ్చు. నిన్న గూడా చెప్పాను. బాలకృష్ణ అభిమానులు, ప్రభాస్ అభిమానులు, హ్మ్. అర్జున్ అభిమానులు, వైసీపీ వీళ్ళందరూ గూడా దీని మీద నెగెటివ్ స్ప్రెడ్ జేయొచ్చు. హ్మ్. కానీ సినిమా బాగుంటే ఎంత నెగెటివ్ స్ప్రెడ్ జేయినా 'పుష్ప 2' మీద గూడా భయంకరంగా నెగెటివ్ స్ప్రెడ్ జేశారు. అదైతే దీనికంటే మంచి ప్రింట్ హ్మ్. వచ్చేసింది. అయినా గూడా అది 1000,00,00,000 క్లబ్‌లోకెళ్ళి సెకండ్ హైయెస్ట్
కలెక్షన్ చేసిన సినిమాగా ఎలా నిలిచింది? ఉమ్, సినిమాలో దమ్ముంది కాబట్టి. అవును. కాబట్టి బేసిక్‌గా ఏందంటే సినిమాలో విషయం లేనప్పుడు ఇంక వేరే వాళ్ళు కుట్ర చేశారని చెప్పడం అనేది అవును. తప్పించుకోవడానికి తప్ప అది తప్పించుకోవడం వాస్తవం ఉండదు. వాస్తవం కాదు. థ్యాంక్ యూ సార్. థాంక్ యూ.